నా స్నేహితుడు ఒక ఆయన డానియల్ స్టీఫెన్ కోర్నీ, ఇద్దరము కొంతకాలము చాలా సేవ పరిచర్య చేశాము ఆంధ్ర రాష్ట్రంలో. వైట్ మ్యాన్, అమెరికా నుండి ఆర్మీలో పనిచేసి వయసు 33 ఆ ప్రాంతంలో ఆయన రిటైర్మెంట్ తీసుకొని గుంటూరు ప్రాంతానికి ఆయన వచ్చేసాడు. ఒక పాస్టర్ గారి ప్రాంతంలో ఆయన్ని, బ్రదర్ నేను క్రూసేడ్స్ మీటింగ్స్ పెడుతున్నానని చెప్పి ఒక 3 days ఒక 300-400 పీపుల్ని గ్యాదర్ చేసి ఆయన క్రూసేడ్ అని చెప్పి మీటింగ్స్ పెట్టాడు. 3 రోజులు అయిన తర్వాత డానియల్ గారి దగ్గరికి వచ్చి, యూఎస్ నుంచి వచ్చాడు, ఖచ్చితంగా డబ్బులు ఉంటాయని చెప్పి, బ్రదర్ దాదాపు ఒక 3 lakhs ఖర్చు అయిందండి, మరి మీరు ఏదన్నా చెక్ ఇస్తే నేను వెళ్ళి ఆ పేమెంట్ చేసేస్తాను సార్ అన్నాడు. అదేంటది, నువ్వు మీటింగ్స్ పెట్టి నన్ను అడుగుతున్నావు చెక్కు, ఎంత అయింది ఖర్చు అన్నాడు. 3 lakhs అయింది సార్ ఈ క్రూసేడ్స్కి అన్నాడు. ఓ పని చేయి, రేపు ఉదయం మా ఇంటికి వచ్చాయి 6 ఉదయం 6 డానియల్ గారి ఇంటికి ఆ పాస్టర్ గారు వచ్చిన తర్వాత ఒక 70 రూపాయలు ఉన్నాయని అడిగాడు. ఉన్నాయి సార్ 70 రూపాయలు అని చెప్పి 70 రూపాయలు తన దగ్గర ఒక స్ప్లెండర్ ప్లస్ బండి ఉంటే ఆ 70 రూపాయలకి పెట్రోల్ కొట్టించుకొని ఇద్దరు గుంటూరులో ఉదయం పూట ఈ వర్కర్స్ అందరూ వస్తారు చూసారా, బిల్డింగ్ వర్కర్స్ దగ్గరికి తీసుకువెళ్ళి మెగాఫోన్లో బండి మీద నుంచొని దాదాపు ఒక 1 hour తెలుగు నేర్చుకొని ప్రసంగించాడు. ఆ 1 hour అయిపోయిన తర్వాత అన్నాడు, ఇది గాస్పుల్ క్రూసేడ్ అంటే 300-400 మంది చర్చికి వెళ్ళేవారు నేను పోగివేసి 3 లక్షలు ఖర్చు పెట్టి గాస్పుల్ క్రూసేడ్ అని చెప్పి, గాస్పుల్ క్రూసేడ్ కాదు అది. ఇక్కడ ఈ 500-600 మంది ఎవరు కూడా దాదాపుగా రక్షణ పొందిన వారు కాదు వీళ్ళెవరు కూడా. ఇది గాస్పుల్ క్రూసేడ్ అంటే దానికి నువ్వు 3 లక్షలు ఖర్చు పెట్టక్కర్లా, 70 రూపాయలు పెట్రోల్కి నేను గాస్పుల్ క్రూసేడ్ చేశాను, ఇది గాస్పుల్ క్రూసేడ్ అంటే అని చెప్పాడు ఆయన. ఫేమ్ అండ్ నేమ్ కొరకు ఈరోజు క్రూసేడ్ జరుగుతున్నాయి. గాస్పుల్ క్రూసేడ్ సువార్త వినని వారు మన చుట్టూ ఉన్నారు కనుక, సో దాన్నే మీరు విశ్లేషించుకోవచ్చు.